వావ్! సూపర్ టేస్టీగా ఉండే దుబాయ్ ట్రెండీ వైరల్ చాక్లెట్ కునాఫా చాక్లెట్. చాలా ఈజీ ప్రాసెస్. ఎలా అంటే ఫస్ట్ ముందుగా మనము ఒక 2 చిన్న కప్పులు తీసుకోండి, గాజు కప్పులు. అందులో వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ ఈ 2 వేసుకోండి. అంటే చెరొక గ్లాస్‌లో వేసుకోండి. వేసుకొని వీటిని మనము మెల్ట్ చేసుకోవాలి. అంటే మైక్రోవేవ్‌లో అయితే ఓకే. లేకపోతే మనం ఏదైనా వేడి వాటర్ తీసుకొని గ్లాస్‌లో అందులో పెట్టేసామంటే మెల్ట్ అయిపోతుంది. చాలా ఈజీ అనమాట. సో, ఈ విధంగా వేడి నీళ్ళల్లో పెట్టామంటే మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా! ఈ విధంగా ఈ మౌల్డ్ తీసుకొని దీంట్లో మనము ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ వేసుకోవాలి. డార్క్ చాక్లెట్ ఫస్ట్. డార్క్ చాక్లెట్ అంతా బాగా మౌల్డ్ నిండా వేసుకోవాలనమాట. ఇలా వేసుకోవాలి. ఎక్సెస్ అయిన దాన్నంతా ఇలా మళ్ళీ విడగొట్టేసుకోవాలనమాట మనం. అంటే మనము చుట్టూ కోటింగ్ అనమాట అది చాక్లెట్ అనేది. సో, ఈ విధంగా ముందు ఫిలప్ చేసుకొని మళ్ళీ ఉంచేసామంటే ఎక్సెస్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక 10 మినిట్స్ పెడితే సెట్ అయిపోతుందనమాట. సో, కీప్ ఇన్ ఫ్రిడ్జ్. ఓకే. ఈలోపు మనము కునాఫా తీసుకోవాలి. కునాఫా అంటే తెలుసు కదా! ఇలా సన్నటి సేమియా అనమాట. ఈ కునాఫా తీసుకొని వీటిని సన్నగా నలుపుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్‌గా చేత్తో నలిపేసుకొని పొయ్యి పైన బాండలు పెట్టి కొంచెం నెయ్యి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. స్లోగా వేయించుకోనమాట. మాడిపోతాయి. జాగ్రత్తగా స్లోగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత మెయిన్ వచ్చేసి పిస్తాచో. ఈ పిస్తాచో తీసుకొని దీన్ని మనము బ్లెండ్ చేసుకోవాలి. పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా. సో, పౌడర్ అయిపోయింది. దీన్ని మనము కునాఫాలో కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే మనము వైట్ చాక్లెట్ మనం ముందుగా ఇలా వేడి నీళ్ళలో పెట్టాం కదా! ఈ వైట్ చాక్లెట్ వచ్చేసి ఈ కునాఫాలో వేసుకోవాలి. కునాఫాలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మన స్వీట్‌నెస్ కోసము కండెన్స్డ్ మిల్క్ అనమాట. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, వైట్ చాక్లెట్ ఒకటే వేసుకోవచ్చు. కానీ కండెన్స్డ్ మిల్క్ వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది. బాగుంటుందనమాట. కండెన్స్డ్ మిల్క్ వేసుకొని అంటే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు అంతా. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనకు కొంచెం క్రీమీలాగా రావాలి కన్సిస్టెన్సీ. సో, అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలనమాట. ఇలా. సో, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లోపల చాక్లెట్ అనేది సెట్ అయిందనమాట బేస్మెంట్. సో, ఇప్పుడు దీనిపైన మనము ఈ కునాఫా అనేది ఈ చాక్లెట్ ఉంది కదా! ఇదంతా దీంట్లో ఫిలప్ చేసుకోవాలి. స్టఫింగ్ అనమాట ఇది. సో, ఈ విధంగా వేసుకోవాలి. నీట్‌గా అంటే ఎడ్జెస్ అన్నీ బాగా కరెక్ట్‌గా ఉండేలాగా చుట్టూ రాకుండా మధ్యలో వచ్చేటట్టుగా బాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలనమాట. వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైన చాక్లెట్ వేసుకోవాలి. మెల్టెడ్ చాక్లెట్ ఉంది కదా! అది మళ్ళీ పైన వేసుకోవాలి. ఇదంతా నీట్‌గా ఇలా వేసుకొని బాగా అలా మనము పైకి కిందికి కొట్టామంటే మధ్యలో బబుల్స్ లేకుండా చాక్లెట్ అనేది బాగా ఫిలప్ అవుతుందనమాట. సో, అడ్జస్ట్ అన్నీ బాగా కరెక్ట్‌గా చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టాలి. 10 మినిట్స్ పెడితే సెట్ అయిపోతుంది. సో, 10 మినిట్స్ ఆఫ్టర్ 10 మినిట్స్ తీసాను. రెడీ. కునాఫా చాక్లెట్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతం ఇది దుబాయ్‌లో వెరీ వెరీ వైరల్ అండ్ ట్రెండీ అనమాట. ఎక్కడ చూసినా కునాఫా చాక్లెట్సే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.